దేవుని వాక్యం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. ఈ 2026 సంవత్సరంలో మరి ఆగస్టు 15వ తారీఖు ఈరోజు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి దినం అన్నమాట అండి. మన భారతదేశానికి స్వాతంత్రం రావటానికి ఎంతోమంది దెబ్బలు తిన్నారు, గాయపరచబడ్డారు, ఎంతోమంది ప్రాణాలు కూడా పెట్టారన్నమాట అండి. ఎంతోమంది చనిపోయారు అన్నమాట అండి. ఎన్నో పోరాటాలు జరిగినాయి అన్నమాట అండి. ఎంతోమంది దెబ్బలు తిన్నారు, ఎంతోమంది గాయపరచబడ్డారు, ఎంతోమంది చనిపోయారు. మన భారతదేశానికి స్వాతంత్రం రావటానికి దేవుడు సహాయం చేశారు. దేవునికి స్తోత్రం. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అమ్మా? ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? 79 కంప్లీట్ అయ్యి ఇప్పుడు 80 సంవత్సరంలో ప్రవేశించారన్నమాట అండి. అయితే మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావటానికి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, దెబ్బలు తిన్నారు, జైలు పాలైపోయారు, ఎన్నో అపనిందల్లో ఆపదల్లో చిక్కడిపోయారు, గాయపరచబడి ఎన్నో చేశారన్నమాట అండి. మన భారతదేశానికి స్వాతంత్రం రావటానికి ఇంతమంది మరి త్యాగం చేసి తీసుకురాగలిగారు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రం ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరికీ కూడా ఆయన స్వాతంత్రం తీసుకొచ్చారు. సప్పలు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. మన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ఎంతోమంది, వేల మంది, లక్షల మంది చనిపోయారండి. కానీ మన భూలోకంలో ఉన్నటువంటి మానవ జాతికి, మానవాళ్ళందరికీ కూడా స్వాతంత్రం తేవటానికి యేసుప్రభు వారు ఒక్కరే బలయ్యారు అన్నమాట. ఏమండి? ఆయన ఒక్కరే దెబ్బలు తిన్నారన్నమాట. ఆయన ఒక్కడే రక్తాన్ని చిందించాడు అన్నమాట అండి. ఆయన ఒక్కడే ప్రాణాన్ని పెట్టాడు అన్నమాట అండి. పెట్టేయించడానంటే మన భూమి మీద ఉన్న మానవ జాతి అందరికీ కూడా, మానవులందరికీ కూడా మరి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం. గలతీ పత్రిక 5వ అధ్యాయం, గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమనే కాడి కిందకు చిక్కు కొనకూడే. అమ్మా, చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. మనం ప్రభువుని నమ్ముకున్నాం, చర్చకొచ్చాం, మారుమనసు పొందాం, రక్షణ పొందాం, దేవుని పిల్లలం అనుకుంటున్నాం, దేవుని ప్రజలం అనుకుంటున్నాం, దేవుని సొత్తు అనుకుంటున్నాం. రక్షించబడ్డాం కనుక డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళే హక్కులు మనకు ఉన్నాయని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, మరి మనకు స్వాతంత్రం వచ్చిందా అని మిమ్మల్ని ఒక మాట అడిగితే మీరు ఏం చెప్తారు? మీరందరూ స్వాతంత్రులేనండి? మాట్లాడించండి. నేను స్వాతంత్రుణ్ణి అన్నవాళ్ళు చేపైకి ఎత్తండి. 2 చేతులు వేసించండి. 3 అంటే మిగిలిన స్వాతంత్రం కాదన్నమాట. అంటే నా భాష మీకు అర్థం కావట్లే. మరి మీ భాష నా భాష ఒకటేనా? మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారండి. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇప్పుడు 79 సంవత్సరాలు పూర్తయ్యి 80 సంవత్సరంలో ప్రవేశించాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకంలో ఉన్న మానవాళ్ళందరికీ కూడా స్వాతంత్రాన్ని కలగజేయటానికి ఆయన ఏం చేశాడనంటే, మానవుల పాపం కొరకు రక్తాన్ని చిందించాడు, గాయపరచబడ్డాడు, ఆయన ప్రాణాన్ని పెట్టాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఏం చెప్తున్నానంటే, మన ఆది తండ్రి అయినటువంటి ఆదాము గారు, అవ్వమ్మ గారు ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమం ఏమైందండి? పాపమైంది అన్నమాట అండి. అంటే పాపం చేసే ప్రతి వానికి శిక్ష ఉంటుంది అన్నమాట అండి. నేరస్తులకి కోర్టు వారు ఎలా శిక్ష చేస్తారో
పాపం చేసిన ప్రతి ఒక్కరికి కూడా శక్తి ఉంటుంది అన్నమాట. అయితే పాత నిబంధనలో మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా మరి ప్రతి ఒక్కరు కూడా పాపులే. ధర్మశాస్త్రం ఏమని చెప్తుందనంటే పాపిని శిక్షించమని చెప్తుందన్నమాట. కానీ యేసు ప్రభువు వారు ఏం చేశారనంటే పాపం చేసి పాపానికి శిక్ష అనిపిస్తున్నారు ప్రజలు. ఈ పాపానికి శిక్ష అనిపించుకోకుండా వారి పాప నుంచి మనం విడిపించాలని చెప్పేసి తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువుని ఈ లోకానికి పంపించారు. దేవునికి స్తోత్రం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం మనం చదివినట్లయితే, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమిస్తూ ఉన్నాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపము అని చెప్పి రాయబడి ఉందన్నమాట. మీ అందరికీ తెలుసు, అయినా మిమ్మల్ని కొన్ని మాట్లాడుతాను, ఆ సమాధానం చెప్పాలి. పాపం అంటే ఏంటి చెప్పండి చెప్పండి అని చెప్పాలి. మీకు తెలుసు, అయినా అడుగుతూ ఉంటుంటే చెప్పవలసింది తప్పదు ఇంక ఈ రాత్రి. ఆజ్ఞత క్రమమే పాపం అన్నమాట. ఆజ్ఞ అంటే దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు మానవులకి. అందులో ఏ ఆజ్ఞ అతిక్రమించినా మనం ఏం చేసినట్టు చెప్పాలి, పాపం చేసినట్టు లెక్క అన్నమాట అండి. ఏ ఆజ్ఞ అతిక్రమించినా పాపం చేసినట్టేనండి. ఎన్నిసార్లు అతిక్రమించాం అన్నిసార్లు పాపం చేసినట్టు లెక్క అన్నమాట అండి. ఇప్పుడు ఆదివారం ఉందనుకోండి, 6 దినాలు కష్టపడి మీ పనులన్నీ చేసుకొని 7వ దినం నీ పని కూడా చేయకూడదు. ఎవరెవరు చేయకూడదు? నీవు కానీ, నీ భార్య కానీ, నీ కుమారుడు కానీ, కుమార్తె కానీ, దాసి కానీ, దాసుడు కానీ, ఎద్దు కానీ, పశువు కానీ, నీ ఇంట్లో ఉన్న పరదేశి కానీ, నీ ఇంట్లో చేసేటువంటి దాసుడు ఎవరు కూడా ఏ పని కూడా చేయకూడదు. నీ కుటుంబం అంతా నా మందిరానికి రమ్మని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు అనమాట. ఇప్పుడు ఈ ఆజ్ఞ ప్రకారంగా కుటుంబం అంతా రాకపోతే ఏం చేసినట్టు చెప్పాలి, పాపం చేసినట్టు లెక్క అనమాట. మీ బంధువులు ఆదివారం ఏదైనా ఫంక్షన్ పెట్టుకున్నారు అనుకోండి, మీ బంధువులు రమ్మంటే ఆదివారం దేవుని ఆజ్ఞని కట్టుబడి ఆదివారం ప్రార్థనకు వస్తారా, లేకపోతే మీ బంధువుల యొక్క ఫంక్షన్కి వెళ్తారా? మీ బంధువులు ఫంక్షన్కి వెళ్ళారు అనుకోండి, ఆదివారం దొంగిలించారు అనుకోండి, ఇప్పుడు ఆజ్ఞ అతిక్రమించినట్టు మీరు ఏం చేసినట్టు పాపం చేసినట్టు లెక్క అనమాట. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం కానీ చదివినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న ఆ రోజుల్లో యూదులు యేసు ప్రభువారిని నమ్ముకున్నారు. ఎక్కడ ప్రార్థన పెడితే అక్కడ కూర్చోవరు అనమాట అండి. ఎక్కడ ప్రార్థన పెడితే అక్కడ కూర్చోవరు అని చేసే బోధ అంతా వింటూ ఉంటుండేవారు అన్నమాట అండి. అయితే యేసు ప్రభువారు ఏం చేయాలంటే వీళ్ళంతా నన్ను నమ్ముకున్నారు, నేను ఎక్కడ ప్రార్థన పెడితే అక్కడికి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తున్నారు, ఇక ఆ టైమే ఈ టైం అని లేదు, సముద్రం కాడికి వెళ్తే అక్కడికే వచ్చేస్తున్నారు, కొండ కాడికి వెళ్తే అక్కడికే వచ్చేస్తున్నారు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నన్ను వెంబడెత్తున్నారు, వీళ్ళంతా నన్ను నమ్ముకున్నారు కదా, ఈ నమ్ముకున్నటువంటి వాళ్ళకి నేను న్యాయం చేయాలి అని చెప్పేసి యేసుప్రభువు వారు వాళ్ళతో ఏం చెప్పాడనంటే అక్కడ ఈ మాటలు చెప్పినట్టుగా రాయబడింది. తను నమ్ముకున్న యూదులతో ఇలా మాటలు చెప్తున్నాడు. 31 నుంచి చదవండి, 8:31 నుంచి. యోహాను సువార్త 8వ అధ్యాయము 31 నుంచి. కాబట్టి యేసు తన్ను నమ్మిన యూదులను, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉందురు, సత్యమును గ్రహించుదురు, అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయనని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడను ఎవరికిని దాసులుగా ఉండలేదే, మీరు స్వతంత్రులుగా ఉండవాలని నువ్వు ఎలా చెబుతున్నావని ఆయన్ని అనిరి. అందుకు యేసు, పాపము చేసే ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. యూదులండి యేసు ప్రభువుని నమ్ముకున్నారండి. ఎక్కడ ప్రార్థన పెడితే అక్కడ బాగానే వెళ్తున్నారని బోధ అంతా వింటున్నారు అనమాట అండి. అప్పుడు ఏం చేయాలి, అంత నమ్ముకున్న నన్ను వెంబడిస్తున్నారు కనుక వీళ్ళని మరి పాపులుగా వీళ్ళు ఉండకూడదు, వీళ్ళు నేరస్తులుగా ఉండకూడదు, వీళ్ళందరినీ స్వతంత్రులుగా చేసేయాలి, మార్చేయాలని చెప్పేసి అప్పుడు ఏం చెప్పాడు, మీరు నా వాక్యమందు నిలిచి ఉంటే, నా వాక్యాన్ని మీరు గ్రహిస్తారు, నిజంగా మీరు నాకు శిష్యులు అవుతారు.
మీరు వాక్యమందు నిలిచిన వారైతే సత్యాన్ని గ్రహిస్తారు. ఆ సత్యం ఏం చేద్దంటే మిమ్మల్ని స్వతంత్రులుగా చేద్దని యేసుప్రభువు చెప్పారు అన్నమాట అండి. ఆ మాట వాళ్ళకి చాలా కోపం వచ్చింది అన్నమాట అండి. మేము ఎవరమో తెలుసా? మేము అబ్రహాము సంతానం. ఎవరి సంతానం అండి? మేము అబ్రహాము సంతానం అండి. మేము ఎన్నడో ఎప్పుడు ఎవరికి దాసులుగా ఉండలేదు కదా. మీరు స్వతంత్రులుగా ఉండాలని చెప్పి ఎలా చెప్తున్నావయ్యా నువ్వు? ఇప్పుడు మేము స్వతంత్రులు కామా? మేము ఎవరికైనా సరే దాసులుగా ఉన్నామా? దాసులుగా ఉన్నామా? మేము స్వతంత్రులం కదా. మళ్ళా నా వాక్యం అందు నిలిచినట్లయితే, ఆ వాక్యాన్ని మీరు గ్రహిస్తే, ఆ వాక్యం మిమ్మల్ని సత్యం మీద తెలుసుకుంటారు. ఆ సత్యం మిమ్మల్ని ఏం చేద్దానంటే స్వతంత్రులుగా చేద్దానంటే, మేము ఎవరికైనా దాసులుగా ఉన్నామనుకుంటున్నారా ఏంటి మీరు? మేము దాస్యత్వంలో ఉన్నామనుకుంటున్నారా? మేము ఇప్పుడు స్వతంత్రులు కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నారా? మాట్లాడండి. అప్పుడు యేసుప్రభువు అని చెప్పేది తెచ్చండి 34వ వచనంలో, పాపము చేసే ప్రతివాడు పాపానికి దాసుడు అని చెప్పాడు అన్నమాట. చూసారండి, పాపం చేసే ప్రతివాడికి పాపానికి దాసుడు. నువ్వు అబ్రహాము సంతానం అయ్యి ఉండొచ్చు, అబ్రహాము సంతానమే కాదని నేను అంటలే. ఒక ఇంట్లో దాస్యత్వం చేస్తే వాళ్ళు దాసుడు అనుకుంటున్నావా? ఒక వ్యక్తికి పాడతనం చేస్తే తనకు దాసుడు అనుకుంటున్నావా? మీ దృష్టిలో అలాంటివి అన్నీ భావించుకుని మేము అబ్రహాము సంతానం కదా, మేము ఎన్నడూ ఎప్పుడు కూడా ఎవరికి దాసులుగా ఉండలేదు అనుకుంటున్నారు. అంటే ఎవరికి ఏ ఇంట్లో పనులు చేయకోకుండా వెళ్ళలేదు కనుక మీరు స్వతంత్రులు అనుకుంటారు. మీరు కాదలగా. పాపము చేసే ప్రతివాడు కూడా పాపానికి దాసుడు అని చెప్పేసి మీతో ఖచ్చితంగా చెప్తున్నానని చెప్పి యేసు ప్రభువు తన నమ్ముకున్న యూదులతో ఈ మాటలు చెప్పారు. దేవునికి స్తోత్రం. ప్రియా సహోదరుడా, సహోదరి, దేవుని ఆజ్ఞాపించే ప్రతి ఒక్కరు కూడా పాపం చేసినట్లు లెక్క. ఆజ్ఞ అతిక్రమించిన ప్రతి ఒక్కరు పాపం చేసినట్లు లెక్క. పాపం చేసే ప్రతివాడు పాపానికి ఏమవుతాడండి? దాసుడు అవుతాడు అన్నమాట అండి. పాపం యజమానుడు అవుతుంది అన్నమాట అండి. 119వ కీర్తన 133వ వచనం మనం చదివినట్లయితే అక్కడ కీర్తనకారుడు ఏమని చెప్తాడనంటే, నీ వాక్యమును బట్టి నా అడుగులను స్థిరపరుచుము, ఏ పాపము నన్ను వేళనీయకుమని చెప్పి ప్రార్థన చేస్తాడన్నమాట అండి. మీ వాక్యాన్ని బట్టి నా అడుగుల్ని స్థిరపరచండి అయ్యా. నా అడుగులు స్థిరంగా లేక, నాలో స్థిరత్వం లేక నేను అనవసరంగా బతుకుతున్నాను. మీ వాక్యాన్ని బట్టి నా అడుగుల్ని స్థిరపరుచు, ఏ పాపమైనా సరే నన్ను వేళకోకుండా నువ్వే నన్ను కాపాడాలని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. వాక్యం ఏం చేత తెలిసిండి? మనిషి అడుగుల్ని స్థిరపడుతుంది అన్నమాట అండి. వాక్యం ఏం చేత తెలిసిండి? మనిషి బతుకుని స్థిరపడుతుంది అన్నమాట అండి. వాక్యం ఏం చేత తెలిసిండి? మనిషి జీవితాన్ని స్థిరపడుతుంది అన్నమాట అండి. వాక్యం ఏం చేత తెలిసిండి? అడుగుల్ని, మాటని, బతుకుని స్థిరపడుతుంది. దేవునికి స్తోత్రం. స్థిరమలేని వాళ్ళు చాలామంది ఉంటుంటారండి. మాటల్లో స్థిరం ఉండదు, చేసే పనుల్లో స్థిరం ఉండదు, నడిచే నడకలో స్థిరం ఉండదు. వారు చేసేది స్థిరమలేని బతికే వాళ్ళు చాలామంది ఉంటుంటారు అన్నమాట అండి. అందుకని అటువంటి వాళ్ళు స్నేహం చేశారనుకోండి, అటువంటి వాళ్ళతో సావాసం అప్పుడు ఏమంటుంది? మరే ఆడు స్థిరమలేనుడు, ఆడితో సావాసం ఏంట్రా బాబు నీకు? ఆడు స్థిరమున్నదానికి ఆడితో సావాసం చేస్తామే అంటుంటారు కదండి పెద్దవాళ్ళు. అడుగులు స్థిరంగా ఉండవు, బ్రతుకు స్థిరంగా ఉండదు, జీవితం స్థిరంగా ఉండదు, ఆయన మాటే స్థిరంగా ఉండదు అన్నమాట. కారణం ఏంటంటే ఆయన వాక్యం ఏం చేద్దానంటే మనిషి అడుగుల్ని, జీవితాన్ని, బ్రతుకుని స్థిరపడుతుంది అన్నమాట అండి. ఏ పాపం కూడా నన్ను వేళకోకుండా నువ్వు కాపాడని ప్రార్థన చేస్తాను అన్నమాట. చూసారండి, పాపం ఏం చేద్దంటే మనిషిని ఏళ్తుంది. ఏం చేద్దండి అమ్మా చెప్పండి? ఏం చేద్దండి? పాపం ఏం చేద్దాం? మనిషిని ఏం చేద్దండి? వేలద్దనమాట. రోమాపత్రిక 6వ అధ్యాయం 14వ వచనం మనం చూసినట్లయితే అప్పొస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నానంటే, మీరు కృపకే గాని ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయుదు అని చెప్పేసి ఇక్కడ అప్పొస్తలుడైన పౌలు గారు రోమా పట్టణం సంఘానికి మాట్లాడుతున్నారు అన్నమాట. అంటే మీరు కృపకే కానీ ధర్మశాస్త్రానికి లోబడిన వారు కారు మీరు గనుక
పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. అంటే అమ్మ ఇటు చూడండి, బైబిల్ ఆయన తర్వాత చూసి ఇటు చూడండి. పాపము చేసే ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం చేసే ప్రతివాడు పాపానికి ఏమవుతున్నాడండి? దాసుడు. పాపం ఏం చేస్తుంది? మనిషిని ఏళ్తుంది. పాపం ఏం చేస్తుంది? మనిషి మీద ప్రభుత్వం చేస్తుంది. ఏం చేస్తుందమ్మా చెప్పరేంటండి? ప్రభుత్వం చేస్తుందండి. మీకు అర్థమట కొన్ని చూసి నేను చెప్తా. సిగరెట్లు కాలుస్తూ ఉంటుంటారండి, సిగరెట్లు కాలుస్తూ ఉంటుంటారు, ఆరోగ్యం పోతుంది. హాస్పిటల్కి వెళ్ళి పరీక్షలు చేయించడం అనుకోండి, డాక్టర్ గారు ఏం చెప్తారంటే పొగ సిగరెట్లు కాల్చకూడదు, కాలితే చస్తామని చెప్తారండి. కానీ తాగకూడదు అనుకుంటాడండి, భార్య చెప్పిద్దండి, పిల్లలు చెప్తారండి తాగకూడదు అనుకుంటాడు, కానీ తాగటం మానడన్నమాట అండి. దాని అర్థమేంటి తెలిసిండి? దానికి ఏమయ్యాడినా దాసుడైపోయాడన్నమాట అండి. సిగరెట్టము యజమాను, మనిషి ఏమైపోయాడు దానికి దాసుడు అన్నమాట అండి. ఈ మద్యము తాగటం వలన ఆరోగ్యానికి హానికరం అని చెప్పి బోర్డు తెలుసు, సీసా పైన రాస్తారండి. ఏమండి అది తాగుతారు, ఆరోగ్యం ఏమవుతుందండి అంటే ఆరోగ్యం పోయినా సరే, కిడ్నీలు లివరు ఏమండి ఊపిరితిత్తులు పోయినా సరే, బాధపడుతున్నా సరే, భార్య ఏడుతున్నా సరే, పిల్లలు ఏడుతున్నా సరే మనం మానేద్దామని ఈయనకు ఉంటుందండి. కానీ మానతం ఈయన వల్ల కాదు, ఈయన చేతిలో లేదు. కారణం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమించాడు కనుక పాపం చేశాడు. పాపానికి ఏమయ్యాడు? మనిషి దాసుడయ్యాడు. పాపం ఏం చేస్తుంది? మనిషి మీద మనిషిని ఏస్తుంది. పాపం ఏం చేస్తుంది? మనిషి మీద ప్రభుత్వం చేస్తుంది అన్నమాట అండి. అంటే ఇప్పుడు నేరం చేసాడు అనుకోండి, పోలీసు వారు తీసుకెళ్ళి ఏం చేస్తారనంటే జైల్లో పెడతారు. జైల్లోంచి తీసుకొచ్చి కోర్టులో నిలబెడతారు. కోర్టులో నిలబెట్టిన తర్వాత అప్పుడు కోర్టు వారు జడ్జి గారు ఏం చేస్తారంటే ఇతనికి పలానా సెక్షన్ ప్రకారం ఇతనికి పలానా శిక్ష వేశారు అనుకోండి, తీసుకెళ్ళి పోలీసులు తీసుకెళ్ళి ఆ జైల్లో పెడతారనమాట అండి. బయటకు రావటం కుదురుద్దా? మీరు మాట్లాడేంటండి, రావటం కుదురుద్దా? కుదరదా? ఎందుకంటే నేరం చేశాడు కనుక అతనికి శిక్ష పడింది కనుక అతడు జైల్లో ఉండాలన్నమాట అండి. బయటకు రావటానికి వీలు లేదన్నమాట అండి. భార్య పిల్లలు జైలుకి వెళ్తే ఏమండి అంటే అని చెప్పి ఏడుస్తారు. ఒక ఆయన కొన్ని నిమిషాలు టైం ఇస్తారు. ఆ టైం అయిపోయాక రండి అంటే ఈయన లోపల ఉండి ఏడుతాడు, వాళ్ళు బయట ఉండి ఏడుతుమే తప్ప అందులోంచి రావటం కుదురుద్దండి? మీరు మాట్లాడేంటండి, రావటం కుదరదు. కారణం ఏంటంటే నేరస్తుడు కనుక శిక్ష పడింది కనుక జైల్లో శిక్ష అనుభవించాలంతే. పాపము చేసే ప్రతి వాడికి శిక్ష అలాగ ఉంటుంది అన్నమాట అండి. ప్రియా సహోదరుడా సహోదరి, దేవుని వాక్యం చెబుతుంది, పాపము చేసే ప్రతివాడు పాపమునకు దాసుడు. పాపం వేలద్దని, పాపం ప్రభుత్వం చేద్దని చెప్పేసి వాక్యం చెప్తుంది. ఇప్పుడు మనం ప్రభుత్వం చెప్పిన ప్రకారం మనం చేయాలా, లేకపోతే మనం చెప్పిన ప్రకారం ప్రభుత్వం చేస్తుందా? చెప్పరేంటండి? ప్రభుత్వం చెప్పిన ప్రకారం మనం నడవాలా, లేకపోతే మనం చెప్పిన ప్రకారం ప్రభుత్వం నడుతుందా? మనం చెప్పిన ప్రకారంగా ప్రభుత్వము నడవదు. ప్రభుత్వానికి కొన్ని ఒక ఆలోచనలు ఉంటాయి, ఆ ప్రభుత్వం అనుకున్న పనులు చేస్తారే తప్ప ఇక మిగిలినటువంటి వాళ్ళు చెప్పిన మాటలో లెక్క చేయరన్నమాట. ఎందుకనంటే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంటుంది కనుక వాళ్ళకి అధికారం ఉంటుంది అన్నమాట అండి. వారు కొన్ని అధికారాన్ని బట్టి ఏం చేస్తారంటే వారు ఏది చేయాలనుకుంటారో అది చేస్తారే తప్ప ప్రజల యొక్క ఆలోచనలు, ప్రజల యొక్క ఉద్దేశాల గురించి ఆలోచించి ప్రజలు చెప్పిన ప్రకారంగా ప్రభుత్వము నడవదు. మీకు చిన్న ఉదాహరణ చెప్తానండి. ప్రభుత్వం కరెంటు బిల్లు పెంచామంటారండి, కట్టాలా వద్దా? మీ ఇష్టమైన ఏంటంటే పెంచుతాం, నేను కట్టాం అన్నారు అనుకోండి, ఏమవుద్ది? లైన్ మీద వస్తా, లైన్ బీకేస్తారు అంతే. కరెంట్ వస్తుందా? చెప్పరేంటండి, కరెంట్ వస్తుందా? ఫ్యాన్ తిరుగుతాయా? మరి చెమటలు పట్టేస్తాయి కదా అమ్మా, ఫ్యాన్ తిరుగుతాయా?
లైట్లు అవుతాయా? సీరియల్ వస్తాయా? ఎంత బాగా నవ్వుతున్నారు, చూస్తున్నారా? జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలంటే తెలుసండి. దేవుణ్ణి నమ్ముకున్న మనం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలండి. పర్వాలేదు అనుకోకూడదు, ఏమవుతుంది అనుకోకూడదు, ఏం అనుకోకూడదు. అమ్మా, దేవుని దృష్టిలో చిన్నది చేసినా పాపమే, పెద్దది చేసినా అదనమాట అండి. పర్వాలేదని చెప్పేసి పొరపాటున అలాంటి పొరపాట్లు చేయకూడదు. చెడుని కంటితో, చెడుని మాటలు చెబుతో, చెడు మాటలు నోటితో, అది చెడుని చూసినా పాపమే, చెడుని విన్నా పాపమే, మాట్లాడినా పాపమే. పాటలు చక్కగా పాడినా, ప్రార్థన చక్కగా చేసినా నీవు దేవుని దృష్టిలో పాపివి. చూచారండి? నువ్వు పాటలు పాడినంత మాత్రాన, ప్రార్థన చేసినంత మాత్రాన, ఏమండి ప్రసంగాలు చెప్పినంత మాత్రాన మనమేండి పరలోకానికి వెళ్ళే అవకాశాలు లేవండి. ప్రియా సహోదరుడా, సహోదరి, దేవుని నమ్మిన మనం ప్రభువుని యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని మన జీవితాంతం మనం కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు క్యాలెండర్ ప్రకారం ఎన్ని సంవత్సరాలు అయింది పుట్టి? 2026 సంవత్సరాలు అయింది. ఆయన ఎన్ని సంవత్సరాలు భూమి మీద జీవించారు? 33.5. 2026లో 33.5 తీసేస్తే ఇంకెన్ని వేలు ఉన్నాయి? లెక్కేయండి. 2026లో 33.5 తీసేయండి. 22 అంటే మన భారతదేశానికేమో 78 సంవత్సరాలు పూర్తయినాయి. కానీ యేసు ప్రభువు వారు మన మానవ జాతికి స్వాతంత్రం తీసుకొచ్చి ఎన్ని సంవత్సరాల క్రితం తీసుకొచ్చారు? 2020 2.5 సంవత్సరాలు అయింది మన ప్రభువు యేసుక్రీస్తు వారు మనకు స్వాతంత్రం తీసుకొచ్చి. చప్పలు కొట్టి ప్రభువుని మహిమపరుద్దామండి. మరి 79 సంవత్సరాలు మరి మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కనుక ప్రతి స్కూల్లోనూ, కాన్వెంట్లోనూ, ఆఫీసుల్లోనూ, ప్రతి స్థలాల్లో కూడా ఈరోజు ఏం చేస్తారంటే జెండా వందనం చేసి ఎంతో ఆనందించి సంతోషిస్తారు, గంతులు వేస్తారన్నమాట అండి. పెద్ద పెద్దవాళ్ళు అయితే, రాజకీయ నాయకులు అయితే వారు చక్కగా లారీ మీద, వ్యాన్ మీద వెళ్తూ ఉంటుంటే దండలో పువ్వులు వేసి ఎన్నో ఘనంగా చేస్తారన్నమాట. ప్రియా సహోదరుడా, సహోదరి, పాపం చేసే ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. ఆజ్ఞ అతిక్రమే పాపం. పాపం మనిషిని ఏల్తుంది, పాపం మనిషి మీద ప్రభుత్వం చేస్తుంది అన్నమాట అండి. అందుకని ఈరోజు మనం ఈ ఆగస్టు 15వ తారీఖు రాత్రి సంపూర్ణ ఉపవాస కూటంలోకి వచ్చిన మీరు అందరూ మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. నేను బాప్తిసం పొందాను, డైరెక్టర్గా వెళ్దామంటే కుదరదు. ఏమండి, నేను మంచి పాటల సింగర్ని, ప్రార్థనా పరువుని, నేను డైరెక్టర్గా పరలోకానికి వెళ్దామంటే కుదరదన్నమాట అండి. మనం చెడుని కంటితో చూడకూడదు, చెడుని చెవితో వినకూడదు, చెడుని నోటితో మాట్లాడకూడదు అన్నమాట అండి. మన ప్రభువు యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న మానవ జాతికి, మానవాళ్ళందరికీ వారు పాపులుగా లేకోకుండా, వారి పాప బంధకాల్లో బంధించబడి లేకోకుండా, పాపం వారిని ఏలకోకుండా, పాపం వారి మీద ప్రభుత్వం చేయకోకుండా, పాపాన్ని నుంచి విడిపించడానికే యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. పాపుల రక్షింతకి ఈ లోకానికి వచ్చాడన్నమాట అండి. ఆయన పాపుల రక్షింతకి ఈ లోకానికి వచ్చి ఏం చేశారనంటే పాపాన్ని పరిహరించడానికి, పాపిని వేలకోకుండా, పాపం మనిషి మీద ప్రభుత్వం చేయకుండా, మనిషిని వేలకోకుండా, పాపానికి దాసుడుగా లేకోకుండా, పాపం అనే బంధకాల్లో బంధించబడి సాతాను చేతిలో చిక్కడి ఉండకోకుండా మనిషిని స్వాతంత్రంగా చేయటానికి ఎంచడానంటే ఆయన నలగొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు, కలవరిచిలో ఆయన రక్తమంతా సిందించాడు. యేసు రక్తము ప్రతి పాపములను కడిగి మనల్ని ఏం చేస్తున్నానంటే పవిత్రులుగా మార్చేస్తుంది. సప్పలగొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. పవిత్రులుగా మార్చేస్తుంది అన్నమాట. గలతీ పత్రిక
4 వచనం ఏమని రాస్తుంటుందంటే, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకమునకు పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోనైన వాడై విమోచించుటకై ధర్మశాస్త్రంకు లోబడిన వాడు ఆయను. దేవునికి స్తోత్రం. మనిషి పాపం చేసి పాపానికి దాసుడుగా ఉంటున్నాడు, పాపానికి బానిసగా ఉంటున్నాడు, పాపం అనే బంధకాల్లో బంధించబడి ఉంటున్నాడు. పాపం ఏళ్తుంది, పాపం ప్రభుత్వం చేస్తుంది. అందుకని దేవుడు ఏం చేశాడంటే, ఈ పాపాన్ని పరిహరించడానికి, ఈ పాపాన్ని తీసివేయటానికి, ఇక పాపం వేలకోకుండా, ప్రభుత్వం చేయకోకుండా, పాపానికి దాచుడుగా లేకోకుండా పాపిని రక్షించడానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. ఆయన స్త్రీకి పుట్టాడు అంటండి. ఎవరికి పుట్టాడు అంటండి? అమ్మా చెప్పండి, ఎవరికి పుట్టాడు అంటండి? ఆయన స్త్రీ యందు పుట్టి. అమ్మో, వెనకాల ఉన్న మాట్లాడుకుంటున్నారు. మిమ్మల్ని ఒక మాట, మనం ఎవరికి పుట్టాం? మనం ఎవరికి పుట్టామండి? యేసుప్రభు ఎవరికి పుట్టాడని రాసి ఉందండి? స్త్రీకి పుట్టాడని చెప్పి రాసింది. మనం ఎవరికి పుట్టాం? మనం కూడా అమ్మకే పుట్టాం. అంటే స్త్రీకా? అంతే కదా దాని అర్థం. మనమేంటి స్త్రీలకు పుట్టలే, మనం పురుషులకు పుట్టాం. యేసు క్రీస్తు వారు ఒక్కరే స్త్రీకి పుట్టారు. దేవునికి స్తోత్రం. యేసోబు గారికి మరియమ్మ గారికి ప్రధానమైంది, కానీ వారికి ఇంకా యాగం చేయబడలేదు. ఒక స్త్రీ గర్భం ధరించాలనంటే పురుషుడు స్త్రీ ఏకమవితేనే గర్భం దాల్తుందండి. పురుషుడు స్త్రీ గర్భం కలవకోకుండా గర్భం దాల్చే అవకాశాలు లేవు. కానీ యేసుప్రభు వారు అలా పుట్టలే. ఎలా పుట్టారు? పరిశుద్ధ సర్వోన్నతుని శక్తి ఆయన కమ్ముకుంది. పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి అయింది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు స్త్రీకి పుట్టారండి. మానవులందరూ కూడా పురుషులకు పుట్టారు. దేవునికి స్తోత్రం. ఆయన స్త్రీకి పుట్టి మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా పాపం చేసిన ప్రతి ఒక్కరు కూడా పాపానికి దాసులుగా ఉంటున్నారు కనుక, పాపం వేస్తుంది కనుక, పాపం ప్రభుత్వం చేస్తున్నారు కనుక, పాప బంధకాల్లో నలిగిపోతున్నారు కనుక, తర్వాత శిక్ష ఉంటుంది కనుక, ఆ శిక్ష నుంచి తప్పించడానికి, వారిని విమోచించడానికి ఏం చేయాలంటే, ఆయన స్త్రీకి పుట్టి ధర్మశాస్త్రం కింద ఉన్న వారిని ధర్మశాస్త్రం కింద నుంచి విడిపించడానికి ఆయన ఏం చేయాలంటే, ఆయన రక్తం చేత మన పాపాలన్నీ కడిగేసి, మనం పవిత్రపరిచి శుద్ధి చేసి, మన దేవునికి దత్తపుత్రులుగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం. అమ్మ, రక్షణ ద్వారా మనం ఏమయ్యామంటే, దేవునికి ఏమయ్యామండి? దత్తపుత్రులం అయిపోయాం, దత్త కుమార్తెలం అయిపోయాం అన్నమాట అండి. కొత్తగా జన్మించామన్నమాట అండి. దత్తపుత్రులం అయిపోయాం, కొత్తగా జన్మించాం. మన పాప శాపాలన్నీ రద్దయిపోయి. దేవునికి స్తోత్రం. ఇక మన మీద పాపం పరిపాలన చేసే అవకాశం, పాపం మన మీద ప్రభుత్వం, పాపం మనల్ని ఏలదు. మనం ఎవరమో తెలుసా? స్వతంత్రులం. చప్పలు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. ఎవరైతే ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించమని పశ్చాత్తాపంతో కన్నీళ్లతో తన పాపాలను ఒప్పుకుని యేసు రక్తముతో కడగబడి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం రక్షణ పొందినట్లయితే, వారు పాపములో నుంచి వారిని విడిపించి వారిని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా మార్చి దేవుడు స్వతంత్రులుగా మార్చేశారు. ఆమేన్ చెప్పండి. రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా స్వతంత్రులు అన్నమాట అండి. అర్థమైందా? రక్షించబడిన మనం అందరం ఏమై ఉన్నామండి? స్వతంత్రులు. రక్షించబడినటువంటి వాళ్ళని చేపైకెట్టండి, కుర్చీ చేపైకెత్తండి. నేను రక్షించబడ్డానండి. సరే, చాలా సంతోషం. ఇంకా ఒకళ్ళ చేతులు, ఒక 2 చేతులు లెగినట్లేవు. సరే, మంచిది. మీరందరూ కూడా స్వాతంత్రులు. ఆమేన్ చెప్పండి. అయితే ఈ స్వాతంత్రాన్ని దేనికి ఉపయోగించకూడదు తెలుసండి? ఈ స్వాతంత్రాన్ని దేనికి మనం అప్పగించకూడదని అంటే, గలతీ పత్రిక 5వ అధ్యాయం, గలతీ పత్రిక 5వ అధ్యాయము 13, 14 చదవండి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి.
అమ్మ అయితే ఒక్క మాట, ఆ స్వాతంత్ర్యము అమ్మ శరీర క్రియలకు, ఆ స్వాతంత్రము శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులుగా ఉండుడి. దేవునికి స్తోత్రం. అమ్మ ఇటు చూడండి, 5వ వచనం 1వ వచనం, 5వ అధ్యాయం 1వ వచనం ఏముంది? ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని ఏం చేశాడండి? స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కింద మాట ఏముంది? కింద మాట 5వ అధ్యాయం 2వ వచనం కింద, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాసమనే కాడి కిందకు సిక్కు కొనకూడే. అమ్మా బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు కూడా స్వతంత్రులే. ఏమండి? బాప్తిసం తీసి రక్షించబడిన ప్రతి ఒక్కరు స్వతంత్రులేండి. కానీ ఈ స్వాతంత్రాన్ని మనం శరీర క్రియలకి హేతువు చేయకూడదన్నమాట. దేవుడు మనకిచ్చిన ఈ స్వాతంత్రాన్ని శరీర క్రియలకు అప్పగించకూడదన్నమాట అండి. దేవుడు మనకు అప్పగించినటువంటి ఈ స్వాతంత్రాన్ని మనం బతుకున్నంత కాలం కూడా స్వాతంత్రులుగానే ఉండాలి. దేవునికి స్తోత్రం. మళ్ళా దాస్యమనే కాడి కిందకి మళ్ళా వెళ్ళి సిగ్గుపడకూడి. అంటే రక్షించబడిన నీవు నేను మనమందరం కూడా స్వాతంత్రులు. మనం ఎలాగుండాలి? స్థిరంగా ఉండాలి. ఎలాగుండాలమ్మా? ఎలాగుండాలి? మన అడుగులు ఎలాగుండాలి? మన మాట ఎలాగుండాలి? మన బతుకు ఎలాగుండాలి? మన జీవితం ఎలాగుండాలి? స్థిరంగా ఉండాలి. స్థిరంగా లేదనుకోండి, మళ్ళా ఏమవుతుంది తెచ్చే కుక్క తన వాంతుకు తిరిగినట్లుగా, కడగబడిన పంది బురదలోకి వెళ్ళినట్లుగా మళ్ళా మనం వెనక్కి తిరిగాం అనుకోండి. ప్రభు మనకిచ్చిన ఈ స్వాతంత్రాన్ని శరీర క్రియలకు హేతు చేసుకున్నావు అనుకో, మళ్ళా నీవు దాసమనే కాడి కిందకి మళ్ళా వెళ్ళిపోతావు అన్నమాట. మళ్ళా పాపిగా మారిపోతాం అన్నమాట. అందుకని ప్రభు మనకిచ్చిన ఈ స్వాతంత్రాన్ని మనం జీవితాంతం కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. స్థిరంగా లేకపోతే దాస్యమనే కాడి కిందకి మళ్ళీ వెళ్ళి చిక్కుపడిపోతారంట. ఏమైపోతారంటండి? దాస్యమనే కాడి కిందకి వెళ్ళి ఏమవుతారంటండి? సిక్కుపోతారన్నమాట అండి. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఎడ్లతో పని లేదనుకోండి, ఇప్పుడు బండి ఉందనుకోండి, బండికి 2 ఎడ్లని బండి కడతారు. మెడ మీద ఏం పెడతారు చెప్పాలి? కాడి పెడతారు. కాడి పెట్టి ఏం చేస్తారంటే ఈ పక్క నుంచి తాడు తీసి పీక తగిలిచ్చి ఈ దాన్ని చిడత తగిలిస్తారు అన్నమాట. ఇక ఆ తాడు ఇప్పేదాకా ఆ కాడి ఎక్కడ ఉంటుంది? ఎద్దుకి మెడ మీద ఉంటుంది అన్నమాట. బండి బరువంత ఏది మోయాలి చెప్పాలి? బండి బరువంత ఏది మోయాలండి? ఎడ్లు మోయాలి. బండి మీద వేసిన లోడ్ అంతా ఏం మోయాలి? ఎడ్లు మోయాలన్నమాట అండి. అంతే, కాడి కింద తలను పెట్టి తాడెట్టి బిగిస్తాడన్నమాట అండి. చిక్కుపోయినట్లు లెక్క ఎద్దు. ఇక దాని మీద ఎంత బరువు వేసినా సరే ఏం చేయాలి? లాగాలన్నమాట అండి. సత్తు లేక బలం లేక నెమ్మలంగా నడితే మన పైన కూకున్నాడు ఏం చేస్తాడు? అది కొట్టినా పడల వద్దా? ఏంటయ్యా నన్ను కొడుతున్నావు అంట గుర్తా కుదరదాగా. చేనులోకి వెళ్ళాక కొట్టినా పడాలి, తిట్టినా పడాలండి. ఎంత దెబ్బలు కొట్టినా సరే అమ్మోయ్ బాబోయ్ అంటమే తప్ప నిన్ను తప్పించేవాడు రక్షించేవాడు ఎవడ కూడా ఉండరు. కాడి నీ భుజం మీద పెట్టి మళ్ళా సిక్కడిపోయేలాగా మళ్ళీ వెనక్కి వెళ్ళావు అనుకో, సైతం అని చెప్పి తెలుసా? కాడి మెడ మీద పెడద్ది, బిగిస్తుంది అన్నమాట అండి. బండి బరువు మొయ్యాలి, బండి మీద వేసే లోడ్ బరువు కూడా మొయ్యాలన్నమాట అండి. నీ బలం తగ్గినా నీ శక్తి తగ్గినా నువ్వు నడవలేకపోతే ఏం చేస్తాడంటే కంసిగా తీసిన పేళ్ళమనే కొడతా ఉంటుంటాడు అన్నమాట అండి. దాహం అయిపోతుందండి, పక్క ముట్ట నీళ్ళు ఉన్నాయి, అలా పక్కకు బండి అలా పక్కకు లాగి కానీ మంచిలు తాగుదామంటే కుదిరిద్దా? కుదరదా? పేళ్ళమని కొడతాడు అన్నమాట అండి. ఈ పగ్గం లాగి పడతాడు, ఆ కర్రతో ఏం చేస్తాడంటే పేళ్ళమని కొడతాడు అన్నమాట, పక్కలో అవుతుందని చెప్పేసి. ఏమండి
పక్కన వాటర్ ఉన్నా తాగటానికి అవకాశం లేదన్నమాట అండి. ఆకలి అయిపోతుందండి, పచ్చని గడ్డి ఉంది, కొంచెం అలా పక్కకి వెళ్ళి తిందామంటే కుదురుద్దా? కుదరదు. పెట్టినప్పుడు తినాలి, పెట్టినప్పుడు నీళ్ళు తాగాలి, గడ్డి వేసినప్పుడు తినాలి తప్ప నీ ఇష్టం వచ్చినట్టు తినటం కుదరదు. టెంగ్ 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 అని బెల్ల కొట్టాడంటే చెప్పట్టుకుని ఆ పెట్టినప్పుడు తినాలి. జైల్లో నీ ఇప్పుడు పడితే అప్పుడు వచ్చి పెట్టండి నాకు భోజనం అంటే పెడతారండి? పెడతారా? ఏ కూర? వంకాయ కూర నాకు వద్దా అంటే నీకు ఇష్టమైన కూర పెడతారండి? మాట్లాడేంటండి, జైల్లో ఉన్న వాళ్ళకి నీ ఇష్టమైన కూర పెడతారా? ఎప్పుడు పడితే అప్పుడు పెడతారా? పెట్టరండి. అలాగా బెల్ల కొడతారండి, బెల్ల కొట్టినప్పుడు చెప్పట్టుకు రావాలి, లైన్లో నుంచోవాలండి, వాళ్ళు పోసినప్పుడు తాగాలి, పెట్టినప్పుడు తినాలండి. నీ పెత్తనం అక్కడ కుదరదు. అక్కడ కారణం ఏంటంటే నువ్వు నేరస్తుడు కనుక, నేరస్తుడికి ఎంచబడ్డావు కనుక, జైల్లో ఉన్నావు కనుక వాళ్ళు కొట్టినా పడాలి, తిట్టినా పడాలన్నమాట. ప్రియా సహోదరుడా సహోదరి, నీవు స్థిరంగా లేకోకుండా స్థిరత్వంలో నుంచి మళ్ళీ ఏమైనా మారి కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, కడగబడిన పంది మళ్ళీ బురదలోకి వెళ్ళినట్లుగా మళ్ళా నువ్వు వెనక్కి తిరిగావు, ప్రభువు నీకు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని శరీర క్రియలకు హేతువు చేసుకున్నావు అనుకో, మళ్ళా నువ్వు వెనక్కి వెళ్ళిపోయినట్టు లెక్క. శరీర క్రియలు అంటే ఏంటి అమ్మా? శరీర క్రియలు అంటే ఏంటండి మీకు తెలుసు, చెప్పరు. పాస్టర్ అండి మీరు చెప్తా నుంచున్నప్పుడు మీరు చెప్పవచ్చు కదా, మమ్మల్ని అడుగుతారన్నట్టుగా ఉంటుంది తప్ప మీరు చెప్పరు అన్నమాట. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం కానీ చదవండి. గలతీ పత్రిక 5:16 నుంచి, నేను మీతో చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీర వేసలు నెరవేర్చరు. శరీరమేమో ఆత్మకును, ఆత్మమో శరీరమునకును విరోధంగా అపేక్షించును. ఇది ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నది కనుక మీరు దేన్ని చేయాలని నిశ్చయించుకొందురో వాటిని చేయకుందరు. మీరు ఆత్మచేత నడిపించబడిన వారైతే శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. అమ్మా క్రింద చదివాం కదా, మీరు స్థిరంగా నిలిచి ఉండండి, దాస్యమనే కాడి కిందకి మళ్ళా వెళ్ళకూడదండి. ఇందాక చదివాం కదండి, ప్రభు మనకిచ్చిన ఈ స్వాతంత్రాన్ని మనం శరీర క్రియలకు హేతు చేసుకోకూడదని అంటే దాని అర్థం ఏంటంటే మన శరీరంలో శరీర క్రియలు ఉండకూడదు అన్నమాట అండి. శరీర క్రియలు మీకు తెలుసు, అయినా ఒకసారి చదివేయండి. 1 నెంబర్ 1 జారత్వం, తర్వాత జారత్వం చేశాక అపవిత్రం అయిపోతారు. అపవిత్రత కామకత్వం, అది ఎన్ని ఉన్నాయి అమ్మ? అందరూ చూడండి, బైబిల్ అని చూడకండి. ఇందులో ఏ ఒక్కటో ఉన్నా నీలో శరీర క్రియలకు నువ్వు హేతు అయినట్లు లెక్క. శరీర క్రియ ఒక్కటి నీలో ఉంటే నీవు స్వాతంత్రాన్ని కోల్పోయినట్లు లెక్క అన్నమాట అండి. స్వాతంత్రాన్ని కోల్పోయావు, ఒక్కటి ఉంటే చాలన్నమాట అండి. ఇక్కడ 14 రకాలు ఉంటాయి. అక్కడ ఈ 14 రకాల్లో ఒక్క విషయంలో ఒక్క క్రియ నీ శరీరంలో ఉంటే నీవు స్వాతంత్రాన్ని కోల్పోయి స్థిరమలేక కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, కడగబడిన పంది మళ్ళీ బురదలోకి వెళ్ళినట్లుగా నీ శరీర క్రియలకి ప్రభువు నీకు ఇచ్చిన స్వాతంత్రాన్ని శరీర క్రియలకి నువ్వు హేతు చేసి మళ్ళా నువ్వేమైనా దాస్యం అనే కాడి కిందకి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినట్లు లెక్క అన్నమాట అండి. అందుకని మనం ఎంత భక్తి చేస్తున్నా ఈ 14 రకాల క్రియల్లో ఎక్కడో చోట మనిషి
ఉంటాడు. ఉన్నావనుకో నీవు స్వాతంత్రుడివి కావు, పరిశుద్ధుడివి కావు, నీతిమంతుడు కావు, నిర్దోషివి కావు అన్నమాట. ప్రియా సహోదరుడా సహోదరి, ఈ 14 క్రియల్లో ఏ ఒక్కటి కూడా నీ శరీరం క్రియలు లేకోకుండా వీటిని ఏం చేయాలంటే నీలో లేకుండా తీసేయాలి. దేవునికి స్తోత్రం. రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయము 8, 5 వచనం కానీ చదువుకుందాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంచుదురు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. చదవమ్మా. ఎలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రానికి దేవుని వాక్యానికి లోబడదు, ఏ మాత్రం కూడా లోబడ నేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచ నేరరు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడు వాడు ఆయన వాడు. ఎవడైనాను వాడు వీడండి ఏదైనా అక్కడ రెవరెండ్ బిషప్ ఏమండి అది ఇబ్బులని ఉంటాయండి. వాడియుడండి ఏదండి అక్కడ విశ్వాసాన్ని సంఘ పెద్దని రెవరెండ్ అని బిషప్ ఇక్కడ ఏమి లేవండి అక్కడ. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడు ఆయన వాడంటే యేసుప్రభువుకి సంబంధం లేదు. ఈ శరీర క్రియల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మైనరా, ఈ శరీర క్రియల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దేవుని సంబంధులు కాదు. ఈ శరీరానికి ఒక మనసు ఉంటుందండి, లోపల ఆత్మ ఉంది, ఆ ఆత్మకు ఒక మనసు ఉంటుంది అన్నమాట. ఈ శరీరానికి ఉండే ఆత్మ శరీర విషయాల మీదే ఉంటుంది అన్నమాట. ఈ లోకంలోనే దాని ఆలోచనలు తలంపులే తప్ప పరలోకానికి పొరపాటున నిన్ను ఎంటర్ రావనివ్వదన్నమాట. వాటి గురించి అసలు ఆలోచన రానివ్వదన్నమాట. ఆత్మ ఉందండి, ఆత్మ సంబంధమైన మనసు ఉంది. ఆత్మ సంబంధమైన మనసు పరలోక విషయముల మీదనే ఉంటుంది కానీ భూ సంబంధమైన విషయాల మీదకే ఆ ఆత్మ మనసు రాదన్నమాట అండి. కారణం ఏంటంటే ఈ శరీరం ఈ లోక సంబంధమైంది కనుక ఈ లోక సంబంధమైనట్టు కోరుకుంటుంది అన్నమాట అండి. ఆత్మము పరలోక సంబంధమైంది కనుక పరలోక సంబంధమైన వాటి మీదే ఉంటుందన్నమాట అండి. ఈ శరీర సంబంధమైన మనసుని ఆత్మ సంబంధమైన మనసుకని ఈ రెండిటికి ఒకదానికి ఒకటే అమ్మా, ఒకదానికి ఒకటే కలవదండి. ఇప్పుడు దున్నపోతుని ఆవుని గడేసి బీట్లో మేతమేయమని చెప్పామనుకోండి, ఎండ గట్టిగా ఎర్రగా గట్టిగా వేస్తుంది అనుకోండి, దున్నపోతే ఏం చేద్దండి? ఏమో దున్నపోతే ఏం చేద్దాం మీకు తెలవదులే, నాన్నగారు ఏం చేద్దండి? అది దున్నపోతే ఎండ దెబ్బ తట్టుకోలేదు అన్నమాట. నీళ్ళు ఎక్కడ ఉన్నాయి, చెట్టు ఎక్కడ ఉంది అంటే నిలుకూడదు అన్నమాట అండి. ఎద్దు అనుకోండి ఎంత ఎండేసి వచ్చారో అలా మెత్తనే ఉంటుంది అన్నమాట. ఏమండి, శరీర సంబంధమైన మనసుకి ఆత్మ సంబంధమైన మనసుకు ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా విరోధంగా పనిచేస్తాయి అన్నమాట అండి. శరీర సంబంధమైన మనసు దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు, ఏమాత్రం కూడా లోబడదన్నమాట. చూచారండి, శరీర సంబంధమైన మనిషి దేవుని సంతోష పెట్టలేరన్నమాట. నువ్వెన్ని పాటలు పాడు, ఎంత ప్రార్థన చేయి, నువ్వంటే దేవునికి సంతోషం ఉండదు. నువ్వంటే సంతోషం ఉండదండి. దేవుని సంతోష పెట్టలేరు.
శరీర సంబంధమైన మనసు కలిగిన మనిషి దేవునికి విరోధి అన్నమాట అండి. ఎవరంటండి అమ్మా? దేవునికి ఎలాంటి వాళ్ళు అంటండి? విరోధి అన్నమాట. ప్రభువా నాకు అది చేయండి, చేయడైనా. ప్రభువా నాకు ఇది అంటే ఎవడైనా. ప్రభువా నాకు స్వస్థ దయచేయండి, స్వస్థపరచడైనా. కారణం ఏంటి? ఆయనకి విరోధికి ఎలా చేస్తారు చెప్పండి? విరోధికి ఎవరైనా చేస్తారండి? మీరు మాట్లాడండి. విరోధంగా ఉన్న వాళ్ళకి ఎవరైనా ఇదని చేస్తారా? విరోధం కదా. విరోధంగా ఉన్నప్పుడు ఎలా చేస్తారండి నీకు? శరీర సంబంధమైన మనిషికి ఆత్మ సంబంధమైన మనిషికి కలవదు. శరీర సంబంధులు దేవుణ్ణి సంతోషపరచలేరు. శరీర సంబంధులు దేవుని వాక్యానికి లోబడ నేరరు. శరీర స్వభావం గలవారు దేవుని సంబంధులు కారు. ఎవడైనాను కాళ్ళని ఇంకా అక్కడ లేదండి, ఇంకా అక్కడ ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు ఆడు. కింద మాట చదవమ్మా, కింద మాట చదవండి. క్రీస్తు మీలో ఉండిన ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాను. చూసారండి అమ్మా, వింటున్నారా? యేసు ప్రభువు వారు మనల్ని ఏంటంటే రక్షణ ద్వారాగా మనలో ఉన్నటువంటి ఆ దుర్నీతిని పాపాన్ని కడిగేసి శుద్ధి చేసేసాడండి. మా ఏమండి, క్రీస్తు మనలో ఉన్నాడు అనుకోండి, ఇంకా మనలో పాపం ఉండదు అన్నమాట అండి. మనలో ఇంకా శాపం ఉండదు అన్నమాట అండి. దేవుడు వెలుగై ఉన్నాడండి. ఇప్పుడు ఆయన మనలో ఉన్నాడు అనుకోండి, మనలో ఏముంటుంది? వెలుగు ఉంటుంది. ఇప్పుడు లైట్ వెలుగుతున్నాయండి, వెలుగుందా? లైట్ ఆడిపోతే ఏమవుతుంది? చీకటి వద్ది. లైట్ వెలిగితే అంతే. క్రీస్తు వెలుగై, దేవుడు వెలుగై ఉండదు కనుక ఆయన మనలో ఉన్నాడు అనుకోండి, ఆయన మనలో ఉన్నాడంటే చీకటి ఎలాగరాదు. అలాగే బాప్తిసం ద్వారా మనలో ఉన్న పాపాన్ని శాపాన్ని రద్దు చేసేసి తీసేసి మనల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా స్వతంత్రులుగా మార్చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని ప్రియా సహోదరుడు, ఆ కింద మాటలు ఏమని రాసి ఉంటుందంటే, మీ ఆత్మము నీతి విషయమై జీవము కలిగి ఉన్నది, మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాని సావునికిలోనైన మీ శరీరములను కూడా చేయును. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు వింటున్నారా? మనం శరీరానుసారంగా ప్రవర్తించడానికే మనం శరీరానికి రుణతులము కాము. శరీరానుసారంగా ప్రవర్తించడానికి మనం శరీరానికి రుణతులం కామండి. ఆ రుణాన్ని తీర్చేసాడు యేసు ప్రభు వారు. కింద మరి చదవమ్మా. అంటే ఇంకా మీరు సావలసినవారంటే మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళిపోయినట్లు లెక్క అని చెప్పేసాం. ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల మీరు జీవించేదరు. సపలగొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. దేవుని ఆత్మను పొందాలి. అలాగేనమ్మా, దేవుని ఆత్మచేత ఈ శరీర క్రియలను ఏం చేయాలండి అమ్మా? చెప్పండి. పరిశుద్ధాత్మ పొందాలండి. దేవుని ఆత్మచేత ఈ శరీర క్రియలను ఏం చేయాలండి? ఈ శరీరం కొన్ని క్రియలు ఉన్నాయి కదండి, ఇందా చదువాం కదండి. దేవుని ఆత్మను పొందాలి. ఈ శరీరంలో ఉన్న క్రియలన్నింటినీ చంపేయాలంతే. దేవుని ఆత్మను పొందకుండా ఆ చచ్చే అవకాశాలు ఏమాత్రం కూడా లేవు. అందుకని మీలో ఇంకెవరైతే పరిశుద్ధాత్మను పొందలేదో ఖచ్చితంగా పరిశుద్ధాత్మను పొందాలి. ఏం పొందాలమ్మా? మాకెందుకులే అనుకోకూడదండి, పర్వాలేదని చెప్పి అనుకోకూడదండి. దేవుని ఆత్మను పొందాలి. ఆత్మచేత ఈ శరీరానికి ఉన్న క్రియలను ఏం చేయాలండి? చంపేయాలి. పాము దీంతో చంపుతారు, తేలిని కర్రతోనూ పాము ఎందుకు చంపించలేండి. ఈ శరీరానికి ఉన్న క్రియలను చంపాలనంటే పరిశుద్ధాత్మను పొందాలి. దేవుని ఆత్మచేత శరీర క్రియలను ఏం చేయాలండి? చంపాలన్నమాట. పరిశుద్ధాత్మను పొంది
దేవుని ఆత్మ చేత ఈ శరీర స్వభావాన్ని, ఈ శరీర సంబంధమైన మనసుని, ఈ శరీర సంబంధమైన క్రియలను ఏం చేయాలంటే చంపేయాలి. అవి బతుకున్నాయో నీలో, నువ్వు దేవుని సంబంధం కాదనమాట. అందులో ఏదైనా ఒకటి ఉందని అంటే దేవుడు నీకు ఇచ్చిన స్వాతంత్రాన్ని కోల్పోయినట్లు లెక్క అనమాట. మళ్ళా దాస్యం అనే కాడి కిందకి మళ్ళా వెళ్ళి చిక్కడిపోయినట్లు లెక్క అనమాట. అందుకని పరిశుద్ధాత్మని పొందాలి. దేవుని ఆత్మ చేత శరీరకి ఏం చేయాలండి? చంపివేయాలన్నమాట. నేను చంపేశామనుకోండి, అప్పుడు ఆత్మ ఫలాలు నీలో ప్రారంభించబడతాయి అన్నమాట. ఆత్మ వరాలతో నిన్ను అలంకరిస్తాడన్నమాట అండి. ఆయన నిన్ను ఆత్మచేత నడిపిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆ కింద రాసి ఉంటుందండి, దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ, అమ్మా, దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారు దేవుని, ప్రార్థనకు వచ్చే వాళ్ళందరూ దేవుని కుమారులు అని చెప్పి రాసి ఉందండి. పాటలు పాడే వాళ్ళందరూ కూడా దేవుని కుమారులు అని చెప్పి రాసి ఉందండి. ప్రార్థన చేసే వాళ్ళందరూ కూడా దేవుని కుమారులు అని చెప్పి రాసి ఉందా? చెప్పరేంటండి? లేదలగా ఈ రాత్రి మీరంతా కూడా స్వతంత్రులుగా మారాలి. దేవునికి స్తోత్రం. మీ శరీర క్రియల్లో మీలో ఎవరైనా ఉంటే ఈ రాత్రి ప్రభువా క్షమించిన అయినా, ఏదో చిన్న చిన్న పొరపాట్లలో నేను మళ్ళా కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, కడగబడిన పంది మళ్ళీ బురదలోకి వెళ్ళినట్లుగా నేను వెనక్కి తిరిగేశాను ప్రభువా, క్షమించు తండ్రి. అయ్యా, ఈ శరీర క్రియల్లో నేను ఉన్నాను ప్రభువా, నీకు నాకు సంబంధం లేదయ్యా. నన్ను బట్టి నువ్వు సంతోషించలేదు ప్రభువా. నేను నీకు విరోధంగా ప్రవర్తించినాను ప్రభువా. నేను నీకు విరోధిని, నన్ను క్షమించండి ప్రభువా. ఈ శరీర క్రియలు నాలో ఉండటానికి వీల్లేదు ప్రభువా. మీ ఆత్మచేత నన్ను నింపండి. మీ ఆత్మచేత ఈ శరీర క్రియల్ని చంపేయండి. మీ ఆత్మచేత నేను నడిపించబడాలి ప్రభు అని చెప్పేసి ఈ రాత్రే ప్రభు దగ్గర క్షమాపణ కోరుకోవాలన్నమాట. ఈ రాత్రే పరిశుద్ధాత్మని పొందాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శరీర క్రియల్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా స్వాతంత్రులు కారు, దేవుని సంబంధులు కారు అన్నమాట. రోమపత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చదివినట్లయితే ఈ శరీరంలో కొన్ని అవయవాలు ఉన్నాయి. ఏమన్నాయండి అమ్మా? శరీరంలో ఏమన్నాయండి? అవయవాలు అన్నమాట. అవయవాలు అంటే ఏంటి చెప్పండి, మీకు తెలుసు, చెప్పండి ఒకసారి. అవయవాలు అంటే ఏంటండి? చేతులు, కాళ్ళు, చెప్పండి అమ్మా. చెవులు, కళ్ళు, ముక్కు, నోరు కూడానా? తర్వాత చెప్పండి, పర్లేదు అని చెప్పారు. మీకేం గిఫ్ట్లు ఏమేమో చెప్పండి, పర్లేదు. ఆ 12 వచ్చిన కానీ చదవండి. 6:12 నుంచి. కాబట్టి శరీర దురాశులకు లోబడినట్లుగా సావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగించకండి. అయితే మృతులలో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనండి. మీ అవయవములను నీతికి సాధనములుగా, దేవునికి మీ అవయవాల్ని నీతికి సాధనాలుగా, నీతికి దాసులుగా ఉండటానికి మన అవయవాలను ఎవరికి అప్పచెప్పాలండి? దేవునికి అప్పచెప్పాలన్నమాట. ఈ శరీరానికి కొన్ని దురాశలు వస్తూ ఉంటుంటాయి. ఏ ఆశలండి? అమ్మో, ఈ శరీరానికి ఏమొస్తాయండి? దురాలోచనలు అన్నమాట అండి. దురాశలు వస్తూ ఉంటుంటాయి. ఈ శరీరానికి వచ్చే దురాశలకి నీ యొక్క చేతులు అప్పచెప్పినా ఆ చేతులు వాటికి పాపానికి దోషలు అయిపోతాయి. కాళ్ళు అప్పచెప్పినా ఆ పాపానికి దోషలు అయిపోతాయి. చెవులు అప్పచెప్పినా పాపానికి దోషలు అయిపోతాయి. కళ్ళు అప్పచెప్పినా పాపానికి చెప్పరేంటండి దోషలు అయిపోతాయి. నూరు అప్పచెప్పినా
పాపానికి అంటే నీ అవయవాలు ఈ శరీరానికి వచ్చే దురాశులకి నీ అవయవాలు దేన్నైతే చెప్పావో ఆ అవయవం ఏం చేద్దంటే ఆ పాపానికి దాసి అయిపోతుంది అన్నమాట. దుర్నీతికి సాధనాలుగా మారిపోతాయి, పాపానికి దాసులుగా ఉంటాయి. విన్నారండి? నీ అవయవాలు పాపానికి దాసులుగా ఉండకూడదు. నీ అవయవాలు దుర్నీతికి సాధనాలుగా ఉండకూడదు. నీ అవయవాలను ఏం చేయాలంటే దేవునికి అప్పగించాలి. ఎవరికి అప్పచెప్పాలండి? దేవునికి అప్పచెప్పాలి. ప్రభువా, నా అవయవాలన్నింటినీ మీకు అప్పచెప్తున్నాను తండ్రి. నా అవయవాలు ఏ పాపానికి దాసులుగా ఉండకూడదు నాయన, ఏ దుర్నీతికి సాధనాలుగా ఉండకూడదు నాయన. నా అవయవాలని నీతికి దాసులుగా, నీతికి సాధనాలుగా మీరు మార్చేయండి ప్రభు అని నీ అవయవాలను దేవునికి సమర్పణ చేయాలి. దేవునికి స్తోత్రం. నువ్వు అలా దేవునికి అప్పచెప్పావు, దేవుడు అని చేత తెలిసింది ఆయన రక్తం చేత నీ అవయవాలను కడిగేసి పవిత్రంగా మార్చేసి నీ అవయవాల పాపానికి దాసులుగా కాకుండా, దుర్నీతికి సాధనగా లేకోకుండా నీ అవయవాల నీతికి దాసులుగా మార్చేస్తాడు. సపడగొట్టి ప్రభు మహిమపరుద్దాడు. నీతికి సాధనాలుగా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు నీ అవయవాలన్నీ నీతికి దాసులుగా, నీతికి సాధనాలుగా ఉంటాయి అన్నమాట. నీ శరీర క్రియలన్నీ సత్తే గనక దేవుని ఆత్మ నిన్ను నడిపించడం ప్రారంభిస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారు మాత్రమే దేవుని కుమారుడు, వారు మాత్రమే దేవుని కుమార్తెలండి. అందుకని ప్రియా సహోదరుడా, సహోదరి, నీ అవయవాన్ని దేవునికి సమర్పణ చేయాలన్నమాట. అలా సమర్పణ చేసేస్తావు అనుకో, నీ అవయవాలన్నింటినీ రక్తంతో కడిగేసి పవిత్రంగా మార్చేసి నీ అవయవాలను నీతికి దాసులుగా ఉండేలాగా, నీతికి సాధనలాగా ఉండేలాగా నీ అవయవాలను దేవుడు మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం. నీ శరీరాన్ని, నీ శరీరంలో క్రియల్ని దేవుని ఆత్మను పొందామనుకో, ఆ ఆత్మ మీలోకి రాగానే ఏం చేద్దానంటే శరీర క్రియల్ని చంపేస్తుంది. శరీర క్రియలన్నీ చస్తాయి, శరీర స్వభావం చస్తుంది, శరీర సంబంధమైన మనసు చత్తది, శరీర క్రియలన్నీ చచ్చిపోతాయి. అప్పుడు ఆత్మానుసారంగా మనం ప్రవర్తిస్తాం, ఆత్మ ఫలాలు మనం ఫలిస్తాం, ఆత్మచేత నడిపించబడి దేవునికి కుమారులుగా, కుమార్తెలుగా మనం ఉంటాము. దేవునికి స్తోత్రం. చూసారండి? ఇప్పుడు చదవద్దు కానీ హృదయంలో ఏముంటాయి? చెడు క్రియలు ఉంటాయి. ఏ క్రియలు అండి? లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుంచి. అంటే అక్కడ 13 రకాల హృదయంలో ఉంటాయి అన్నమాట అండి. ఈ 13 రకాల క్రియలో ఒక్కటి ఉన్న నీవు పాపివే, స్వాతంత్రుడు కాదన్నమాట అండి. ఇప్పుడు చదవద్దు కానీ రోమపత్రిక 1:28 చదివితే, కాబట్టి దేవునికి హృదయంలో మనసులో చోటు ఇవ్వాలంట. ఎవరికంటే అక్కడ ఇవ్వాలంటే దేవునికి చోటు, దేవునికి మనసులో చోటు ఇవ్వాలంట. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లకి పోయిరు గనుక శరీరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని. మరి చూడండి, దేవుడికి చోటు ఎక్కడ ఇవ్వాలి? మా వెనకాల కూర్చున్న తల్లి చెప్పమ్మా, దేవునికి చోటు ఎక్కడ ఇవ్వాలి? మరి చెప్పండి, ఎక్కడ ఇవ్వాలి? ఇవాళ మీరు పాపులుగా ఉండకూడదు, పాపానికి దాసులుగా ఉండకూడదు, మనమంతా స్వతంత్రులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇలాంటివన్నీ మనం పసిగట్టి ఇలాంటి విషయాల్లో మెలకు లేకపోతే మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత భక్తి చేసినా పరలోకానికి వెళ్ళే అవకాశాలు ఉండవన్నమాట అండి. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి అని చెప్పి రాసి ఉంటాయి. అక్కడ 13 రకాల క్రియలు ఉంటాయి అక్కడ మన హృదయంలో. ఆ 13 రకాల ఒక్కటి ఉందనుకోండి, హృదయం అంతా పాడైపోయినట్లు లెక్క. నువ్వు స్వాతంత్రుడు కావు, నువ్వు పరిశుద్ధుడు కావు, నీతిమంతుడు కావు. 13 వాటిలో ఒక్కటి కూడా లేకోకుండా ఆ క్రియలన్నిటిలోంచి నువ్వు విడుదల పొందితే నీ హృదయం అంతా శుద్ధి అయిపోవాలి. దేవునికి స్తోత్రం.
హృదయ శుద్ధి గలవారు అప్పుడు దేవుడు అర్థం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు సీరియాలు సూతరా. చూడండి, చూడబుద్దేదండి. హృదయం శుద్ధి అయిందనుకోండి, అది చూడబుద్ది అయింది అట్నే. అబ్బే, ఇప్పుడు చల్లట్టుకుని ఇలా గింటున్నాం అనుకోండి, గింటామంటుంటే అది వచ్చినాక పక్కింటేస్తాను అనమాట అండి. పక్కింటేస్తాను అనమాట అండి. పక్కింటేస్తాను అనమాట అండి. పక్కింటేస్తానండి. హృదయం శుద్ధిగా ఉండాలి, అవయవాల నీతికి దాసులుగా ఉండాలి, శరీర క్రియలు ఉండకూడదు, మనసులో భ్రష్టాత్మ ఉంటుంది. దేవునికి చోటు ఇంట్లో మూలంగా అది ఇచ్చేది ఎక్కడ ఇవ్వాలి? మనసులో ఇవ్వాలంట. ఎక్కడ ఇవ్వాలంటే అండి, ఇంతవరకు వచ్చినప్పుడు చెప్పాను మీకు, మనసు ఎక్కడ ఉంటుంది? మనసు ఎక్కడ ఉంటుందండి? జ్ఞాపకం లేదా? మర్చిపోయారా? మనసు ఎక్కడ ఉంటుంది? అమ్మ నాయనో, భాస్కర్ మీ చాలా తెలివైన వాళ్ళండి. మనసు ఎక్కడ ఉంటుందంటే ఈ తలకి వెనక భాగంలో ఉంటుంది. పెద్ద మెదడు, చిన్న మెదడు అంటారు చూసారండి, అందులో ఉంటుంది అన్నమాట మనసు. దేవునికి చోటు ఎక్కడ ఇవ్వాలంటే మనసులో ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలండి? దేవునికి మనసులో చోటే ఒక పోతే దేవుడు బస్ట మనసుకు అప్పచెప్పేస్తాడు నేను తీసుకెళ్ళిపోయి. ఆ బస్ట మనసు అంజా తెలుసా? నీ మనసులోకి వచ్చేస్తుంది. మనసులో కూర్చుని అంజా తెలుసండి, నువ్వు చేయరాను పనులు చేపిస్తుంది, నీతో అందాను మాటలు అనిపిస్తుంది. ఏయ్ ఊరుకో, అలాంటి మాట అన్నాడు, నాకు తెలుసు, అన్నాడే నేను విన్నాను అంటది అవతలవాడి. అలా మాట్లాడకూడదని తెలుసు, మాట్లాడతారన్నమాట. ఎలాంటి పని చేయకూడదని తెలుసు, చేత. అంటే చేయరాని పనులు చేస్తామని అంటే దాని అర్థం ఏంటి? చేయకూడదు కానీ చేస్తుంటారన్నమాట. అనకూడదు మాట్లాడించండి. ఏమండి, మిమ్మల్ని ఒక మాట్లాడుతానండి. జాగ్రత్త గురించి మాట్లాడుకోవచ్చా? అపవిత్రత గురించి మాట్లాడుకోవచ్చా? లోభత్వం గురించి మాట్లాడుకోవచ్చా? బూతులు మాట్లాడవచ్చా? కోకిరి మాటలు మాట్లాడవచ్చా? సర్వచిత్రులు మాట్లాడవచ్చా? ఇవి మీకు తగో. బూతులు మాట్లాడకూడదు, మాట్లాడుతుంటారు అన్నమాట అండి. దాని అర్థమేంటి తెలిసింది? ఫస్ట్ మనసు ఎక్కడ ఉన్నట్టు? మనసులో ఉన్నట్లు ఎక్కనమాట అండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు చదివితే మీరు జారత్వం గురించి కానీ చదవండి. మీరు జారత్వమే కానీ ఏ విధమైనటువంటి అపవిత్రతే కానీ వాటికి లోబడే విషయాల గురించి కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. వీటి పేరైనను ఎత్తకూడదు. ఇవే పరిశుద్ధులకి రక్షించబడిన మనమందరం పరిశుద్ధులం. దేవునికి స్తోత్రం. మన పరిశుద్ధులుగానే బ్రతకాలే తప్ప అపవిత్రులుగా మాత్రం మనం బ్రతకూడదన్నమాట. మనం పరిశుద్ధులుగా లేకోకుండా సాతాను అని తెలిసిండి మనం అపవిత్రం చేయటానికి ఎవరో ఒకరిని తీసుకొద్దాం మన దగ్గరికి. తీసుకొచ్చి ఏం చేస్తుంది? పలానా అమ్మాయి ఇలాగెలాగా చేస్తుందంట, పలానా అబ్బాయి ఇలాగెలాగా చేస్తున్నాడంట అని చెప్పేసి జారత్వం గురించి చెప్పే మాటలు చెప్తుంది. నాకు తెలవదు అని చెప్పేసి అంటారన్నమాట అండి. జారత్వం గురించి కానీ, అపవిత్రత గురించి కానీ, లోపత్వం గురించి కానీ వాటి పేరు ఎత్తావో మరి చూడండి, వాటి పేరు ఎత్తావో నువ్వేమైపోతావు చెప్పాలి? అపవిత్రమైపోతావు. తెలుసా? వాటి పేరు ఎత్తకూడదు. ఇవి పరిశుద్ధులకి తగో. అవి తగవండి. అవి మనకే. మనం ఎవరం పరిశుద్ధులు, దేవునికి స్తోత్రం. మనం ఎవరం స్వతంత్రులు, దేవునికి స్తోత్రం. మనం ఎవరం దేవుని పిల్లలు, దేవునికి స్తోత్రం. ఇవి పరిశుద్ధులకు తగో.
4వ వచనంలో ఏమని రాస్తుంది? కృతజ్ఞత వచ్చినవి మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైనను కోకిరి మాటలైనను సర్వశుద్ధులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు చెప్పండి, ఇవి మీకు తగవయ్యే. మరి బూతులు ఎందుకు మాట్లాడతారు? బస్త మనసులో ఉంటే ఇలాంటివి అన్నీ ఉంటాయి అన్నమాట. అందుకని ప్రియా సహోదరుడా సహోదరి, ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. అలా కింద చదువుకుంటూ వెళ్తే కొన్ని రకాల క్రియలు ఉంటాయి అక్కడ. బస్త మనసులో ఉందనుకోండి, ఆ క్రియలన్నీ ఉంటాయి అన్నమాట. మనిషిలో హృదయంలో చెడు క్రియలు ఉన్నాయనుకోండి, ఆ క్రియలన్నీ ఉంటాయి అన్నమాట అండి. అవయవాల పాపనకు అప్పచెప్పామనుకోండి, పాపనకు దోషులు అయిపోతాయి అన్నమాట అండి. ఈ శరీరానికి వచ్చే దురాశులకి మన అవయవాలను అప్పచెప్పేసామనుకోండి, అవి దోషులు అయిపోతాయి అన్నమాట అండి. అమ్మా, శరీర విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మన అవయవాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మన హృదయం విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మన మనసు విషయంలో కూడా జాగ్రత్తగా. ఈ 4 స్థలాల్లో ఆ లోపాలు, ఆ డాగులు, ఆ ముడత, ఆ మచ్చలు, ఆ కలంకాలు మనలో లేకోకుండా మనం ఉన్నంత కాలం మనం స్వాతంత్రులం. దేవునికి స్తోత్రం. మనమందరం పరిశుద్ధులు. దేవునికి స్తోత్రం. ఈ 4 స్థలాల్లో ఎక్కడైనా ఏదైనా నీలో లోపం ఉన్నదనంటే నువ్వు అపవిత్రంగా ఉన్నట్లు లెక్క అన్నమాట. యేసు ప్రభువు మేఘాల మీద కూర్చొని ఎవరిని తీసుకెళ్తారు? యేసు ప్రభువు మేఘాల మీద కూర్చొని ఎవరిని తీసుకెళ్తారండి? అమ్మ, పాట పాడందరిని తీసుకెళ్తాడా? ప్రార్థన చేసేవాడిని తీసుకెళ్తాడా? ప్రసంగాలు చెప్పేవాడిని తీసుకెళ్తాడా? ఎవరిని తీసుకెళ్తాడో? పరిశుద్ధుల్ని తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం. నేను బెస్సప్పుడండి అని కుదరవాయనకే. మేఘాల మీద యేసు వచ్చుతున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, ఎడువబడుట. మా దండం పెట్టి చెప్తున్నాను, ఆ శ్రమల్లో మీరు ఉండకూడదు. ఆమేన్ చెప్పండి. ఆ శ్రమల్లో మీరు ఉండకూడదండి. ఎడవబడ్డారో ఘోరమైనటువంటి ప్రమాదాలు అన్నమాట. తల్లి జాడ పిల్లకి, పిల్ల జాడ తల్లికి, చెట్టుకొకరు పుట్టకొకరు అనాథులయ్యి అడుగుతారే తప్ప ఎవరో ఆదరించేవాళ్ళు, కాపాడేవాళ్ళు, రక్షించేవాళ్ళు ఎవరు కూడా ఉండరు. కొండ గృహంలోకి, బండ సందుల్లోకి, నక్క బుర్రలోకి, చెట్లు శ్యామల్లోకి దూరతారు కానీ ప్రయత్నం చేస్తారు కానీ కుదరదన్నమాట అండి. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. అదన్నమాట. 2 చేతులు పెట్టి దండం పెట్టి చెప్తున్నాను, మీరందరూ పరిశుద్ధులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రభు రాకడొస్తే రెప్పపాటు అలాగే ఎత్తబడి ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆమేన్ చెప్పండి. అమ్మా, మీరు మాత్రమే కాదు, మీతో పాటు మీ కుటుంబం కూడా వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నోవాహు తన భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు, ఎండమణుగురు మాత్రమే రక్షించబడ్డారు. మిగిలిన ఏమయ్యారండి? అంతే. చూసారండి, రాహాబు తల్లిని రక్షించుకుంది, తండ్రిని రక్షించుకుంది, అన్నదమ్ములు రక్షించుకుంది, అక్కజులను రక్షించుకుంది, వారికి కలిగిన వారందరిని రక్షించుకుంది. అమ్మాయి చూడండి, నువ్వెవరిని రక్షిస్తున్నావు? నువ్వు మిమ్మల్ని అడుగుతున్నావు, నువ్వెవరిని రక్షిస్తున్నావు? నీ తల్లిని రక్షిస్తున్నావు? నువ్వు నీ తండ్రిని రక్షిస్తున్నావా? నీ భర్తను రక్షిస్తున్నావా? నువ్వు నీ కొడుకుని రక్షిస్తున్నావా? నువ్వు నీ కూతురు రక్షిస్తున్నావా? నువ్వు మీ పెద్దమ్మనేమో రక్షిస్తున్నావు? నువ్వు మీ అన్నదమ్ములేమో రక్షిస్తున్నారా? రక్షించరా? తిన్నగా బైబిల్ పట్టుకుని వచ్చేస్తారా? అంతే. బైబిల్ పట్టుకుని వచ్చేస్తామను, పాటలు పాడేస్తామను, 10వ పరకు ఇచ్చేస్తామను, తిన్నగా వెళ్ళిపోతామే తప్ప నువ్వెవరు రక్షిస్తున్నావా? నువ్వు ఆలోచించండి. అసలు నువ్వెవరు రక్షిస్తున్నావు? నువ్వు నీ కుటుంబాన్ని రక్షించుకునే బాధ్యత నీ మీదే ఉంది. దేవునికి స్తోత్రం. మీ అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని
తల్లిని తండ్రిని మీకు కలిగి ఉన్నవారు అందరూ కూడా రక్షించుకునే బాధ్యత నీ మీద ఉంది. దేవునికి స్తోత్రం. వాళ్ళందరూ రక్షించుకోవాలి. వాళ్ళందరూ రక్షించుకునే బాధ్యత నీ మీదే ఉందండి. తిన్నగా వచ్చేస్తాం కాదు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. 7 ఏండ్ల ఆ సమయం నీ తల్లి ఉండకూడదు, అందులో నీ తండ్రి అందులో పడిపోకూడదు. మీ అన్నదమ్ములు కానీ మీ అక్క చెల్లెలు కానీ నీకు కలిగి ఉన్న వాళ్ళు ఎవరో కూడా ఆ భయంకరమైన ఉగ్రత పాలవకూడదు. నువ్వు వాళ్ళని రక్షించడానికి నువ్వు ప్రార్థన చేయాలి. వాళ్ళని రక్షించడానికి నువ్వు ఒక మంచి మాదిరిగా ఉండాలి. వాళ్ళందరినీ కూడా సత్యమైన మార్గంలో నడిపించే బాధ్యత నీదే. దేవునికి స్తోత్రం. నీలో అవతాకులు పెట్టుకున్నామనుకో, నీలో లోపాల పొరపాట్లు పెట్టుకున్నామనుకో, అసలు నువ్వే వెళ్ళో. మనం ఎలా ఉండాలో తెలిసిండి. జారత్వం గురించి, అపవిత్రత గురించి, లోపత్వం గురించి వాటి పేరు కూడా నో అంటే పేరు ఎత్తకూడదండి. అవి మనకి తగవో. ధర్మయ్య ఏం పనిలేదేంటి, ఎక్కడో జరిగింది, ఆ కూడా మనకెందుకో, ప్రార్థన చేద్దాం రా అని చెప్పి చాపేయి ఉంటుందేమో అక్కడ పడి. ఆంటీ ఆంటీ అంటారు, ఏ అమ్మా అంటారు. ఇదిగో ఆ పేటలో ఇలా జరిగింది తెలుసా అంటే తెలవదు అంటారు. ఏం తెలుసు, ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం, ఏం జరుగుతుంది తెలుసా, ఆ పేటలో పలానా అమ్మాయి అంట ఇలాగంట ఓహో అలాగా అన్నాం అనుకో, నీ పని అయిపోయినట్లు లెక్క. అంతే. నీలో ఉన్న పరిశుద్ధత పోయి నీవు అపవిత్రమైపోతావు. ఇవి నీకు తగవన్నమాట. అలాంటి విషయాలు చెప్తే మాపు ప్రార్థన చేద్దాం 1/2 గంట అన్నామనుకో, నాకు అర్జెంటుగా పని ఉందని చెప్పి వెళ్ళిపోద్దండి. మనం ఒకటి ఒక 1.5 గంట ఉంటుంది నీ దగ్గర. అలాంటి కౌరులు చెప్తే ఎన్ని గంటలైనా గడుపుతారండి. సైతంలాగా రాదమ్మా. 2 కొమ్ములు ఎట్టుకొని, పళ్ళు కిందకి ఎట్టుకొని, ఇక్కడ దాకా గుడ్డలు వేసుకొని, 4 బట్టలు వేసుకుని నేను ఎవరితో చైతాను చూడగానే తెలిసిపోద్ది నీకు చైతన్యాన్ని. అది చెప్పక్కర్లేదు. అప్పుడు ఏదైనా చెప్పిందనుకో, నువ్వు సైతాను, నీ మాట నేను నమ్మను అని చెప్పి నమ్ముతావా? నమ్మ. చైతన్యలాగా రాదమ్మా. ఇంకొక ఆవిడ ఆంటీలో దూరం వస్తుంది అన్నమాట నీ దగ్గరికి. ఆంటీలో దూరం వచ్చి అక్కడ అలాగైపోయింది. ఇగో ఇప్పుడు నుంచోనంట, ఇప్పుడు కాదు, ఇప్పుడు నుంచోనంట, అదంట నేను చెప్పించింది. అలాగే అనుకో, నీ పని అయిపోయినట్టు. యేసుప్రభు వచ్చేసాడు అనుకో, ఉంటావు, ఇక్కడే ఉంటావు. అంతే. పాటున ఎత్తబడే అవకాశాలు నీకు లేవు. అందుకని ఎలాంటి విషయాల్లో చాలా మెలకుగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమెను చెప్పండి. దైవజనుడిగా వాక్యాన్ని బట్టి చెప్తున్నా, మీరందరూ కూడా దేవుని ఉగ్రతలో ఉండకూడదు. చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు అనాథులయ్యే పరిస్థితుల్లో ఉండకూడదు అన్నమాట. రహబులాగా తల్లిని తండ్రిని అన్నదమ్ము లక్కజీలు రక్షించుకునేలాగా మీరు ఉండాలన్నమాట. నోవాహు తన భార్య కుమారులు కోడలు రక్షించబడినట్లుగా ఇలాంటి అనుభవంలో మీరు అందరూ ఉండాలి. దేవునికి స్తోత్రం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అందరూ తీసుకోండి. అందరూ తీసుకుని వాక్యాన్ని చక్కగా మీ మనసులో పెట్టుకోండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన పేజీ నెంబర్ చెప్పండి. ముందు తీసిన వాళ్ళు చాలా స్పీడ్గా తీసేయండి. ప్రభు ఆత్మ ఎక్కడ ఉండెనో అక్కడ స్వాతంత్రం ఉండెను. సప్పలగొట్టి ప్రభుని మహింపరుద్దాం. ప్రభు ఆత్మ నీలో ఉంటే నీవు స్వాతంత్రుడిగా ఉండగలుగుతావు అన్నమాట. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ తప్పనిసరిగా పొందాలి. పొందినటువంటి వారు ఏం చేయాలంటే ఇప్పటి నుంచి ప్రార్థన స్టార్ట్ చేయండి. ప్రభువా, నా ఆత్మ లేనివాడు నావాడు కాదని చెప్పావు కదా ప్రభువా, మీ ఆత్మ నేను పొందకపోతే, మీకు నాకు సంబంధం లేకపోతే, నేను ఎన్ని సంవత్సరాల నుంచి మిమ్మల్ని నమ్ముకున్నాను కదా ప్రభువా, ఎన్ని సంవత్సరాల నుంచి మీ సంధికి వెళ్తున్నాను కదా ప్రభువా, పాటలు పాడుతున్నా, ప్రార్థన చేస్తున్నా, పరిచర్య చేస్తున్నా, కానుకలు ఇస్తున్నా, ఎంతో భక్తి చేస్తున్నాను ప్రభువా, మీ ఆత్మ లేకపోతే
నీకు నాకు సంబంధం లేనప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి చేసిన భక్తి అంతా వృధైపోద్ది కదా, వేస్ట్ కదా ప్రభువా. నాలేమైనా పొరపాట్లు ఉంటే క్షమించిన అయినా మనసులో బస్తక్రియలు ఉన్నాయా, నా మనసుని మీకు అప్పచెప్పేస్తున్నా. మీ రక్తము చేత నా మనసును కడిగేసి శుద్ధి చేసి నా మనసులో మీరు ఉండాలి ప్రభువా. నా హృదయంలో చెడు గుణాలు ఉన్నాయా, మీ రక్తము చేత నా హృదయం అంతా కడిగేసి నా హృదయాన్ని పవిత్రంగా మార్చేయండి ప్రభువా. నా హృదయంలో మీరు ఉండండి ప్రభువా. ఇది ఈ శరీరాన్ని, ఈ శరీర క్రియలు మీకు అప్పచెప్పేస్తున్నాను తండ్రి. ఈ శరీర క్రియలు నాలో లేకోకుండా మీ ఆత్మచేత ఈ శరీర క్రియని చంపేయండి ప్రభువా. శరీర క్రియలు నాలో ఉండకూడదు, శరీర స్వభావం నాలో ఉండకూడదు, శరీర సంబంధమైన మనసు నాకు ఉండకూడదు, శరీర క్రియలు నాలో ఉండకోకుండా మీ ఆత్మచేత ఈ శరీర క్రియలన్నిటిని చంపేయండి ప్రభువా. మీ ఆత్మచేతను నింపండి, మీ ఆత్మచేతను నడిపించండి ప్రభువా. నీకు కుమారుడిగా ఉండాలి, నీకు కుమార్తెగా ఉండాలి తండ్రి. అయ్యా నా మనసును శుద్ధి చేయండి, నా హృదయాన్ని శుద్ధి చేయండి, నా దేహమంతా, నా శరీరం అంతా మీ రక్తంతో కడిగి శుద్ధి చేసేయండి. నా అవయవాలే పాపానికి దాసులుగా ఉండకోకుండా నా అవయవాలని నీతికి దాసులుగా, నీతికి సాధులుగా మార్చేయండి ప్రభువా. నడినెత్తిన నరికాలు వరకు కూడా నాలో ఏ పాపం, డాగు, ముడత, మచ్చ, కళంకం లేకుండా ఇవన్నిటిని కూడా నేను మీ రక్తంతో కడిగి పవిత్రంగా మార్చేయండి. మీ అగ్ని చేత నన్ను కాల్చివేయండి ప్రభువా. మీ ఆత్మచేతను నింపండి ప్రభువా. మీ ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించాలి ప్రభువా. మీ ఆత్మచేతను నడిపించబడాలి ప్రభువా. నాయన ఆత్మ వరాలు కలిగి, ఆత్మ ఫలాలు కలిగి నేను జీవించాలి ప్రభువా. అయ్యా మీ ఆత్మతో నేను నింపండి, మీ ఆత్మతో నన్ను నడిపించండి ప్రభువా. అని ఇలా చేసుకుంటా కన్నీళ్ళు గార్చాలి, ఇలా చేసి ప్రార్థన చేసుకుంటా కన్నీళ్ళు గార్చి ఎక్కెక్కిపడి అమ్మా పరిశుద్ధాత్మ పొందటం అంటే ఒక వరం పొందినట్లు ఎక్కడ మాట్లాడండి. అంత తీరిగ్గా రాదండి. మనసులో యుని అనుకోండి రాదన్న మాటండి, హృదయంలో యుని అనుకోండి రాదన్న మాటండి, ఈ శరీరంలో ఈ క్రియలో అనుకోండి పరిశుద్ధాత్మ రాదన్న మాటండి, మన అవయవాల పాపానికి దాసులుగా ఉన్నాయనుకోండి పరిశుద్ధాత్మ పొరపాటు రాదన్న మాటండి. ఈ 4 స్థలాల్లో మొత్తం అంతా మనం క్రియేట్ చేసేసుకోవాలన్నమాట. మీ అగ్నితో కాల్చేయండి, మీ రక్తంతో నన్ను కడిగే శుద్ధి చేసేయండి. మీ ఆత్మచేతను నింపండి ప్రభువా. ఆత్మతో సత్యంతో మేము ఆరాధించాలి. ఆత్మ ఫలాలు కలిగి, ఆత్మ వరాలు కలిగి ప్రభు మీ ఆత్మచేత నేను నడిపించబడాల ప్రభు అని చెప్పి ప్రార్థన చేసి, ఆత్మ పరిశుద్ధాత్మ అంటే ప్రభు ఆత్మ ఎక్కడుంటుందో అక్కడే స్వాతంత్రం ఉంటుంది. చప్పలు కొట్టి ప్రభు మహిమరుద్దాం. ప్రభు ఆత్మ నీలో ఉందనుకో, నువ్వు స్వాతంత్రుడిగా ఉంటావు అన్నమాట. మీ దేహము దేవునికి తెలుసు, దేవుని ఆత్మ మీలో నివసించుతుందని తెలుసు. మీలో నివసిస్తుందని దేవుని ఆత్మ, దేవుని ఆత్మ నివసిస్తుందా? కొంతమందిలో దెయ్యాత్మలే ఉంటాయి అన్నమాట అండి. జాగ్రత్త, తమాషా కాదు ఇది. మనమందరం పరిశుద్ధులుగా ఉండాలి, ప్రభు బిడ్డలుగా ఉండాలి, మనం రక్షించబడాలి, మన నీకును రక్షించేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రభువాత్మ మనలో ఉంటే మనం స్వతంత్రులుగా ఉంటాం అన్నమాట. ఏ పాపానికి బానిసలుగా ఉండం, పాపం మనల్ని ఏలదు, పాపానికి దాసులుగా ఉండం, పాపం మన మీద ప్రభుత్వం చేయదా. మనం స్వతంత్రులు మన మాట అండి. మనమందరం స్వాతంత్రులుగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. అలా ఉండాలంటే ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ నీవు స్వాతంత్రుడు అన్నమాట అండి. ఇలాంటి అనుభవంలో మీరు అంతా వెదగాలి, పెరగాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కనుక మీరందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడాలన్నమాట.